డిఎస్పి ఆస్తులు 200 కోట్లట. ఒక డిఎస్పి ఆస్తులు, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆస్తులు 200 కోట్లు ఉన్నాయట. అయ్యో, డిఎస్పి భీమిరెడ్డి నివాసంలో తనిఖీ చేస్తున్న ఏసీబీ అధికారులు మొత్తం ఫారెన్ లిక్కర్ బాటిల్స్, బంగారు ఆభరణ 2 కిలోల బంగారం ఉందట ఇంట్లో. 2 కిలోల బంగారము, ఓ 30 ఫారెన్ లిక్కర్ బాటిల్స్. ఆ ఇల్లు చూస్తే ఎట్లుందనుకుంటున్నారు? డిఎస్పి ఆస్తులు 200 కోట్లు. పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ విభాగం డిఎస్పి భీమిరెడ్డిని అరెస్ట్ చేసిన ఏసీబీ. భీమిరెడ్డి, ఆయన బంధువులు, బినామీల నివాసాలు కలిపి 16 చోట్ల సోదాలు చేసిరట. డైరీలో బినామీ ఆస్తుల లెక్కలు గుర్తించిరట. 2 కిలోల బంగారు ఆభరణాలు, 20 కిలోల వెండి వస్తువులు, 8 కోట్ల విల్లా ఉందట. ఎంత? 8 కోట్ల విల్లా, 2 కిలోల బంగారు ఆభరణాలట, 20 కిలోల వెండి వస్తువులట. కర్ణాటకలో 44 ఎకరాల వ్యవసాయ భూమి ఉందట. ఎన్ని ఎకరాలు? 44 ఎకరాలట. బెంగళూరు ఎయిర్పోర్ట్ వద్ద మరో ఎకరం ఉందట. వీడు ఎట సంపాదించి ఉండొచ్చు? ఇక ఈయన దగ్గరికి వచ్చిన జనాలకి ఈయనేం పని చేసి పెట్టలేదు. ఇక గన్నులు పెట్టి బెదిరించి వసూలు చేసి ఉంటాడు. ఏం లేదు ఇక్కడ. పోలీస్ శాఖలో అతి భారీ అవినీతి తిమింగలం పట్టుబడ్డది. పోలీస్ శాఖలో సాధారణ కానిస్టేబుల్గా చేరి రాత పరీక్షతో ఎస్ఐగా ఎంపికై డిఎస్పీ స్థాయికి చేరిన పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ డిఎస్పీ సంకిరెడ్డి భీమిరెడ్డికి సుమారు 200 కోట్ల విలువైన అక్రమాస్తులు ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. పోనీనా రావడమే డిఎస్పీ పదవిలోకి వచ్చిండు అని అనుకున్నా ఇన్ని ఆస్తులు కూడబెట్టడం అసాధ్యం. ఈయన మళ్ళీ వచ్చింది కానిస్టేబుల్ నుంచి అట. కానిస్టేబుల్ జీతం ఎంత ఉంటుంది? ఆయన జాయిన్ అయినప్పుడు 15,000 20,000 ఉండొచ్చు మ్యాక్సిమం. తర్వాత ఎస్ఐ అయిందట. దాని తర్వాత డిఎస్పీ దాకా వచ్చిండు. అంటే ఈయన మొత్తం కెరియర్ అంతా చూసుకున్నా కూడా ఒక 2-3 కోట్ల కంటే ఎక్కువ జీతం ఈయన అకౌంట్లో పడదు. మొత్తం కెరియర్ అంతా చూసినా మరి 200 కోట్ల ఆస్తులు ఉన్నాయి. బినామీల పేరిట హైదరాబాద్ నగరం పరిధిలో కర్ణాటకలో పెద్ద సంఖ్యలో ఆస్తులు కొనుగోలు చేసినట్టుగా తేల్చింది. ఈ మేరకు భీమిరెడ్డిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. ఆదాయానికి మించి భారీగా ఆస్తులు ఉన్నట్లు వచ్చిన సమాచారం ఆధారంగా ఏసీబీ అధికారులు గురువారం హైదరాబాద్ గోల్కొండ ఇబ్రహీంబాగ్లోని భీమిరెడ్డి నివాసం, ఆయన సొంతూరు మహబూబ్ నగర్ జిల్లా ఆలూరులోని ఇల్లు, ఆయన బంధువులు, బినామీలు కలిపి 16 చోట్ల ఏకకాలంలో దాడులు చేశారు. సుమారు 8 కోట్ల విలువైన విల్లాలో నివసిస్తున్న భీమిరెడ్డి నివాసంలో భారీగా ఆస్తుల పత్రాలు, విదేశీ మద్యం, 2 కిలోల బంగారు ఆభరణాలు గుర్తించారు. అయితే ఆస్తుల్లో చాలా వరకు బినామీల పేరిట పెట్టిన భీమిరెడ్డి ఎవరెవరి పేరిట ఎక్కడెక్కడ ఆస్తులున్నాయో ఒక చిన్న నోట్బుక్లో వివరంగా రాసి పెట్టుకున్నట. దానికి ఒక సపరేట్ కాపీ పెట్టిండట. ఏడేడా ఎవరోడి దగ్గర ఉన్న ఏందని మంచిగా కాపీ తీసుకొని బీరువాలో పెట్టిండట. వీళ్ళు రైట్ చేయగానే అది అలా దొరికింది. ఓపెన్ చేస్తే ఎవరెవరి పేరు మీద ఎంత ఉన్నాయి ఏందనేది మొత్తం లెక్క అంతా బయటకు వచ్చిందట. అయితే ఆ నోట్బుక్ అట ఏసీబీ అధికారులకు దొరికిందట. దాని ఆధారంగా బినామీ ఇండ్లపైన కూడా దాడి చేసి ఆస్తుల వివరాలు గుర్తించారు. భీమిరెడ్డి బినామీగా ఉన్న మణికొండ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి నివాసంలో చేసిన తనిఖీల్లో 40 లక్షల నగదు, ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటకలోని బెంగళూరు శివార్లలో విమానాశ్రయం సమీపంలో ఎకరం భూమి ఉందట. ఎయిర్పోర్ట్ దగ్గర. అదే రాష్ట్రంలో అంటే అదే కర్ణాటకలో వివిధ ప్రాంతాల్లో మరో 44 ఎకరాల వ్యవసాయ భూమిని భీమిరెడ్డి బినామీల పేరిట కొనుగోలు చేసినట్టు గుర్తించారు. అంతేకాదు ప్రభుత్వ అనుమతులు, విదేశీ ప్రయాణాలు కూడా చేసిండట. 10 సార్లు థాయిలాండ్కి పోయిండట. వామ్మో. ఇక ఇటీవల ప్రారంభమైన ఒక పార్టీ కార్యాలయ భవనం భీమిరెడ్డికి సంబంధించింది అని తెలిసింది. ఏం పార్టీ కార్యాలయ భవనం? ఇవాళ ఏ పార్టీది మధ్య పార్టీ కార్యాలయ భవనం అంటే టీఆర్ఎస్ వాళ్ళు చేసిరు మరి అదా, లేకపోతే ఇంకేదన్నా? మిగతా పార్టీలకు అందరికీ అన్నీ ఉన్నాయి కదా. ఏసీబీ గుర్తించిన ఆస్తుల వివరాలు ఇవి. హైదరాబాద్ ఇబ్రహీంబాగ్లోని వెస్సెల్లా మెడోస్లో విల్లా ఉందట. ఇక్కడ అంతా పెద్ద వాళ్ళు ఉంటారు. మొత్తం ఇది ఉన్న పొలిటీషియన్స్ అంతా అందులో ఉంటారు. హైదరాబాద్ ఇబ్రహీంబాగ్లోని వెస్సెల్లా మెడోస్లో ఒక విల్లా, గచ్చిబౌలి టెలికాం నగర్లో G+2 ఇల్లు, అదే ప్రాంతంలోని సాయిప్రభ రెసిడెన్సీలో ఒక ఫ్లాటు, గచ్చిబౌలిలోని క్రాంతి సియోన్ అపార్ట్మెంట్లో ఒక ఫ్లాటు, మణికొండ ల్యాంకో హిల్స్ రోడ్లో G+5 వాణిజ్య భవనంలో 500 చదరపు గజాల వాటా, మణికొండ మర్రిచెట్టు జంక్షన్ సమీపంలో 3000 చదరపు అడుగుల కమర్షియల్ ప్లేసు, తెల్లాపూర్ అభినందన రెసిడెన్సీలో 2 ఫ్లాట్లు, ప్రగతి రిసార్ట్స్లో 500 చదరపు గజాల ప్లాట్, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో 3.5 ఎకరాల వ్యవసాయ భూమి, కర్ణాటకలోని వివిధ ప్రాంతాల్లో 45 ఎకరాల భూములు, నాగోల్ కామినేని ఆసుపత్రి సమీపంలో 200 చదరపు గజాల ప్లాటు,
పటాన్చెరు జీపీఆర్ హౌసింగ్ సొసైటీ సమీపంలో 400 గజాల ప్లాటు, మరో చోట 200 గజాల ప్లాటు, వికారాబాద్ జిల్లా మోమినిపేటలో 1000 చదరపు గజాల స్థలం, 2 ఎకరాల వ్యవసాయ భూమి, శ్రీ రాఘవేంద్ర రాక్ శాండ్ మినరల్ సంస్థలో 75 లక్షల పెట్టుబడి, రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ గ్రామంలో 4 ఎకరాల 20 గుంటల వ్యవసాయ భూమిని ఏసీబీ అధికారులు గుర్తించారు. భీమిరెడ్డి ఇంట్లో జరిపిన సోదాల్లో 3.5 లక్షల నగదు, 2 కిలోల బంగారు ఆభరణాలు, 20 కిలోల వెండి వస్తువులు, బ్యాంకు ఖాతాల్లో 19,91,000 బ్యాలెన్సు, చాలా ఖరీదైన 23 విదేశీ మద్యం బాటిళ్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. విచారణ ఇంకా కొనసాగుతోంది. ఇంకా పలు చోట్ల సోదాలు చేయాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఆయన ఎవరికి బినామీ? పోలీస్ శాఖలో ఒక డీఎస్పీకి ఈ స్థాయిలో ఆస్తులు బయటపడడం చర్చనీయాంశంగా మారింది. నిజానికి గతంలో గ్యాంగ్స్టర్ నయీం కేసులో కూడా భీమిరెడ్డి పాత్రపైన ఆరోపణలు ఉన్నాయి. అయితే భీమిరెడ్డి బినామీల పేరిట బెంగళూరు విమానాశ్రయం సమీపంలో ఎకరం భూమి, కర్ణాటకలో మరో 44 ఎకరాల భూములు కొనడాన్ని గమనిస్తే భీమిరెడ్డి మరెవరికో బినామీగా ఉండవచ్చని ఏసీబీ అధికారులు అంతర్గత సంభాషణల్లో అనుమానం వ్యక్తం చేస్తున్నారట. ఏసీబీ చరిత్రలోనే ఇదో పెద్ద కేసు. ఇతర రాష్ట్రాల్లో ఈ స్థాయిలో ఆస్తులు కొన్న ప్రభుత్వాధికారులు ఎవరూ పట్టుబడలేదని అంటున్నారు. ఏదో సంథింగ్ ఉన్నది. ఏంది అసలు అది? పోనీ ఇప్పుడు ఆయన సొంతంగా ఎవరినన్నా బెదిరించో లంచాల ద్వారా కూడా అంత పోగు చేయడం అనేది కూడా ఇంపాసిబుల్ అసలు. ఆయన కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ తర్వాత ఇంకేదో పోస్ట్ డిఎస్పీకి వచ్చిండు. ముందు నుంచి డిఎస్పీగా కూడా లేడు కదా. మరి ఎట్లా సాధ్యమైంది ఇది? ఏదో సంథింగ్ ఉన్నది. లేకపోతే ఇన్ని 100 కోట్లు ఆయన ఉన్న పోస్టులో నుంచి సంపాదించడం అనేది ఇంపాసిబుల్. ఏంది అసలు ఇది? వాడి ఇల్లు చూడండి ఎంత ఎట్లున్నదో. ఇక్కడ ఉండే కదా. జనసేన పార్టీ ఆఫీస్ అట. జనసేన పార్టీ ఆఫీస్ ఇది. ఈ మధ్య జనసేన పార్టీ ఆఫీస్ ఒకటి ఓపెన్ చేసిర్రు. ఏడ ఓపెన్ చేసిర్రు అది? ఓహో, ఇక్కడ ఏదో ఓపెన్ చేసిర్రు కదా పెద్దది. అదేనా మరి ఇంకేదన్నా పార్టీదా? ఒక్క నిమిషం. ఇగో వాడి ఇల్లు చూడండి ఎట్లుందో. ఇగో ఈ 8 కోట్ల విల్లాలు ఉంటున్నాడు మనోడు. 243 విల్లా నెంబర్ అట. చూసుకోరు. అలానే ఉన్నాడు, ఇంట్లోనే ఉన్నాడు పెద్ద మనిషి. ఎక్కడ ఆస్తులు, ఎక్కడి కథ? తెలంగాణను మొత్తం చెరబట్టిన దొంగలంతా గ్యాంగ్ రేపే. జనసేన మణికొండ పార్టీ ఆఫీస్ అట. నీకెట్ట కుదిరిందే పెద్ద మనిషి? ఈయన నీయేనా ఆయన కొంపదీసి? నయీం కేసును నిక్కచ్చిగా విచారణ చేస్తే ఎంతమంది పోలీసుల అక్రమ సంపాదన బయటపడుతుందో లెక్కలేదు అసలు. నయీం కబ్జా చేసిన అసలు ఆ భూముల ఆ పైసల లెక్క అసలు ఏది? అసలు ఆ డైరీ ఎట్టిపోయింది? దొంగలు మొత్తం పంచక తిన్నారు. ఎంత పెద్ద ఇల్లు చూడండి ఇది. 8 కోట్ల విల్లా అటు ఇది. ఇంత ఘోరం బా. చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో, నకిలీ వీసాలతో మస్కట్ వెళ్లే ప్రయత్నం చేసిరట. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో 20 మంది మహిళలు అరెస్ట్ అయ్యారట. ఏజెంట్ మోసగించాడంటూ ఆవేదన. బాధితులంతా ఆంధ్రప్రదేశ్కు చెందిన వాళ్ళట. నకిలీ వీసాతోని మస్కట్కి పోవడానికి ప్రయత్నం చేశాడు. వాడెవడో ఏజెంట్ అట. వాళ్ళని పట్టుకొని పోతే ఇదే వీసా అన్నట. ఆడ తీసుకుపోయే ప్రయత్నం చేస్తే మొత్తం అంతా దొరికిరు. అన్యాయం పాపం.